Mr. Rajiv Kankala said to give few words. కార్యక్రమానికి వచ్చేసిన మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారికి, అలాగే శివబాలాజీ గారికి, ట్రెజరర్ శివబాలాజీ గారికి అనువైన కారణాల వల్ల జనరల్ సెక్రటరీ ఆయన షూటింగ్లో ఉన్నారు కాబట్టి, అవుట్డోర్లో ఉన్నారు కాబట్టి రాలేకపోయారు. వాళ్ళందరికీ, మా సభ్యులందరికీ, మా వాళ్ళందరికీ అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఒక మంచి కార్యక్రమం విష్ణు గారు ఇనిషియేటివ్ తీసుకొని హెల్త్ క్యాంప్, అది కిమ్ సన్షైన్ తోటి కొలాబరేట్ చేయడం, పైగా కిమ్ సన్షైన్ అడిగిన వెంటనే అడిగిన తడువే వాళ్ళు కాదనకుండా బోల్డ్ అన్ని టెస్ట్లన్నీ ఇంక్లూడ్ చేసి, ఈవెన్ ఎండోస్కోపీ లాంటి టెస్ట్లు కూడా ఇంక్లూడ్ చేసి, మా వాళ్ళకి హెల్త్ కావాలని వాళ్ళ ఫ్లైయర్ చూస్తేనే మీకు బాగా ముచ్చటేస్తుంది. లైట్స్, యాక్షన్ అండ్ హెల్త్ అన్నారు. మనల్ని ప్లస్ వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకొని, దాంట్లో మీకు లైట్స్ యాక్షనే కాదు హెల్త్ కూడా ఉండాలి అనే అర్థం కూడా వచ్చేలాగా ఫ్లైయర్ని పంపించడం. అండ్ బోల్డ్ అంత ఆర్గనైజ్డ్గా కింద వచ్చిన సభ్యులందరికీ, మామూలుగా ఏమవుతుందంటే చాలామంది సభ్యులు వచ్చినప్పుడు డిజార్గనైజ్డ్గా ఎక్కడెక్కడో మిస్ అయిపోతుంది. అలా కాకుండా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేసి మా వాళ్ళందరికీ ఎక్కడ ఏది ఇబ్బంది కలగకుండా చేసిన సుధాకర్ జాదవ్ గారికి, CEO సుధాకర్ జాదవ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే అడిగిన వెంటనే ఈ కార్యక్రమం మొదలవ్వడానికి ఆర్జుడు పూజ్యుడు అంటే నిశాన్ రెడ్డి గారు. నేను ఇక్కడ కిమ్స్కి వచ్చినప్పుడు మా బ్రదర్కి హెల్త్ బాగలేనప్పుడు ఆయన ఎండో వాస్కులర్ సర్జన్ కూడా ఆయన ఉండి, మా బ్రదర్కి చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ ఉన్నప్పుడు ఆయన హిట్ డెసిషన్, తర్వాత ఫస్ట్ సేవ్ చేశాడు, తర్వాత సార్ అది ప్రాణానికి ప్రాబ్లం అవుతుంది, సో వీ హ్యావ్ టు అంప్యూటేట్ అన్నారు, లెట్స్ గో సార్ అన్నారు. సో ఈ సేవ్డ్ ఎ లైఫ్. ఆ తర్వాత నాకున్న ఒక దురలవాటును కూడా చిటికలో ఒక్క రోజులో దూరం చేసిన బ్యూటిఫుల్ డాక్టర్ అయిన నిశాన్ రెడ్డి గారు. అలాగే ఆయన ద్వారా నాకు పరిచయమైన శేఖర్ గారు కానివ్వండి, ఎండోవాస్కులర్ సర్జన్స్, వాళ్ళు మెయిన్ దానికి హెల్ప్ చేస్తారు. అలాగే మాకు నవవికాస్ గారు, జనరల్ ఫిజిషియన్, సో నైస్ ఆఫ్ హెమ్, హీ టుక్ ఎన్ ఇనిషియేటివ్ ఈ కార్యక్రమానికి. ఫ్లైయర్లు పంపించడం కానీ ఇంకొకళ్ళు కానీ ఆర్గనైజ్ చేసి అందరితో కోఆర్డినేట్ చేసి బ్యూటిఫుల్గా ఇక్కడ కన్సల్టేషన్ కూడా అందరూ జనరల్, ఆర్థో, వాస్కులర్ వీళ్ళందరూ కూడా కన్సల్టేషన్ కూడా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని సజావుగా నడిపిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ నటేష్ గారు. అలాగే అభిలాష్ గారు ఆయన మెయిన్ ఆయన పాపం మిగతా అందరూ ఆయన ఇందాక కామెంట్ చేస్తున్నారు. అభిలాష్ గారు, మీకేముంది చిన్న గీత వేసి పంపిస్తారు, మాకు మెయిన్గా గొట్టం వేయాలి. సో ఎండోస్కోపీ కూడా పాపం ఓపికతోటి కొంతమంది రిజిస్టర్ చేసుకోకపోయినా అప్పటికప్పుడు డిసైడ్ చేసుకుంటున్నారు, అయినా కానీ ఓపికతోటి దే ఆర్ డూయింగ్. అండ్ ఈరోజు కొంతమందికి ఎవరికైనా ఇబ్బందిగా ఉన్నా వాళ్ళు రేపు ఎల్లుండి చేస్తారు కదా సార్ కొంచెం, సో పంపించమన్నారు. ఈ 1 వీక్లో కూడా ఫ్రీగా వచ్చి చేసుకోండి అనే సౌలభ్యాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరంతా పెద్ద హృదయం చేసుకొని మా సభ్యులందరికీ మా హెల్త్ గురించి మీరు కూడా ఆలోచించి మాకు హెల్త్ ప్రసాదిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. కిమ్స్ సన్షైన్కి థ్యాంక్ యూ సో మచ్, ద హోల్ టీమ్కి. ఊరికి జస్ట్ వండర్ఫుల్ జాబ్ చేశారని కాదండి, ఇది 1.5 month నుంచి ప్లాన్ స్టార్ట్ అయింది, ఎలా ఆర్గనైజ్ చేయాలి, మా అసోసియేషన్ మెంబర్స్కి ఏది ఎలా ప్రాసెస్ చేసుకుంటే వాళ్ళు ఇష్టపడతారు అండ్ వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు, ఇవంతా కూడా వచ్చేసి ఒక కౌన్సిలింగ్ జరగడం జరిగింది. అండ్ టీం మొత్తానికి వచ్చేసి దేఫ్ ఇన్వాల్వ్డ్ అనమాట. మా అసోసియేషన్ అంటే ఎలా ఉంటుంది, ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందని కంప్లీట్గా తెలుసుకున్నారు, ఇన్హౌస్ ఉండి తెలుసుకున్నారు అనమాట. దీని అన్నిటికీ ఫస్ట్ కారణం రాజీవ్ కనకాల. ఎందుకంటే ఓవర్ నైట్ ఫోన్ చేసి అలాగే అప్పుడప్పుడు రియాక్షన్ ఇస్తారండి, అంటే ఏం తెలియనట్టు, బట్ వెనక ఉండి చాలా టీమ్ తోటి కోఆర్డినేట్ చేస్తూ విష్ణుతోటి నాతో టచ్లో ఉండి ఇదో ఈ టీం కంప్లీట్ యంగ్ టీం అనమాట. డాక్టర్స్ అందరూ యంగ్స్టర్స్, ఐ థింక్ 45కి మించిన వాళ్ళు ఎవరు లేరేమో మన టీం.
ఇక్కడ లేదు. సో చాలా ఎగ్జైటెడ్గా, అంటే వాలంటీర్గా వాళ్ళే వచ్చేసి ఇన్వాల్వ్ చేయడం అనేది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఈ క్యాంప్లో. అండ్ మొత్తం డిజైన్ చేసిన తర్వాత విష్ణు వెనకనే ఉండి ఏమేమి కావాలి, ఇది చూసుకో అది చూసుకో అని చెప్పుకుంటూ వెనక గైడెన్స్ ఇవ్వడం. సో ఇవన్నీ మాకు ఇది ఆల్మోస్ట్ మేము 2-4 years ట్రావెల్ అవుతున్నాం కాబట్టి ఇది చాలా ఆర్గనైజ్డ్ అయిపోయాము. ఏదైనా విష్ణు దగ్గర నుంచి ఒక మాట వచ్చిందంటే అదేదో టీం మొత్తం వచ్చేసి చేరి ఒక కంప్లీట్, అసలు ఎక్కడ ఒక బ్లాక్ మార్క్ రాకుండా మొత్తం ఒక ఆర్గనైజ్డ్ అయిపోయింది అది. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్. అండ్ హియర్ ఇక్కడ ఇవాళ క్యాంప్లో చూసామంటే స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ ఇస్ ద వెయిటింగ్ టైం అనమాట. ఎక్కడైనా అక్కడ మాకు మిగతా క్యాంప్స్లో ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టారు ఓవర్ నైట్. మీన్స్ లైక్ ఫ్రైడే నైట్ కంతా మాకు మొత్తం అన్ని రిజిస్టర్ అయిపోయింది అసలు. సో ఇక్కడ వచ్చి మా మెంబర్స్ జస్ట్ ఐ థింక్ వాళ్ళ ఫోన్లో వాళ్ళ నంబర్ చెప్తే చాలు కంప్లీట్ బిల్లింగ్ వాళ్ళ ఫైల్ అంతా బయటికి వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు వాళ్ళు ప్రొసీడ్ అయినప్పుడు ఫస్ట్ బ్లడ్ టెస్ట్, ఆ బ్లడ్ టెస్ట్ కూడా అంటే నేను కూడా చేసుకున్నాను. జనరల్గా వచ్చేసి అండ్ అబ్జర్వ్ చేస్తున్నాను మిగతా వాళ్ళు టెస్ట్ చేసేటప్పుడు ఎక్కడన్నా వచ్చేసి అంటారేమో అని, అందరూ వచ్చేసి ఇలా ఫేస్ తిప్పుతున్నారు, అక్కడ పని అయిపోతుంది వెళ్ళిపోతున్నారు. సో అంత బాగా చేశారు. సో అందరూ బ్లడ్ టెస్ట్ చేసిన టెక్నీషియన్ అంటారండి వాళ్ళని, కొంచెం కష్టం ఇప్పుడు నేర్చుకోవటానికి, ఫ్లెబాటిస్ట్. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈచ్ డాక్టర్స్ ఎవ్రీవన్ చెక్ చేయడం, వాళ్ళ టైం ఎక్కడ వేస్ట్ చేయకుండా అందరినీ బాగా గైడ్ చేసుకుంటూ, వాలంటీర్స్ ఎస్పెషలీ వాళ్ళందరూ కూడా చాలా బాగా ప్రొసీడ్ అయ్యారు. అండ్ ఎండోస్కోప్ ఇది వీ వర్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ఫ్రమ్ ద స్టార్ట్ అండి. డాక్టర్ తోటి కూడా మాట్లాడినప్పుడు మేబీ ఆ రోజు కాకపోవచ్చేమో, బికాజ్ ఏంటంటే కొంతమంది జనరల్ అనెస్థీషియా అడుగుతారు, కొంతమందికి లోకల్ అనెస్థీషియాలో ఫినిష్ చేస్తారంటే వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తారు. సో అది మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ ఉండండి టీమ్ తోటి మాకు అంతా. బట్ ఇవాళ ఐ వాజ్ సర్ప్రైజ్, 35 members చేస్తారండి ఆల్రెడీ విత్ ఇన్ 2 hours. 35 members చేస్తారు. అది ఇట్ వాజ్ బిగ్ కౌంట్ అది. సో రియలీ ఈ క్యాంప్ అయితే ఐ కెన్ సే దట్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంప్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మంత్ మాది జనరల్ బాడీ మీటింగ్ కూడా వస్తుంది, యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ వస్తుంది. సో ఈ మంచి ఫినిషింగ్ తోటి మేము బాడీ మీటింగ్ ఫేస్ చేయబోతున్నాము. సో థ్యాంక్స్ టు ద మెంబర్స్, థ్యాంక్స్ టు ద టీమ్. నిజంగా మాకు ఎప్పుడు మీరు గుర్తుండిపోతారండి. నెక్స్ట్ ఏ టీం వచ్చినా కూడా మీన్స్ కమిటీ మెంబర్స్ ఎవరు కొత్త ఫామ్ అయినా అక్కడ ఫస్ట్ మిమ్మల్ని సజెస్ట్ చేస్తాం మేము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. విచ్చేసిన మీడియా సోదరులకు కూడా నమస్కారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సన్షైన్ యాజమాన్యం కిమ్స్ డాక్టర్ బొమ్మారెడ్డి గారికి, డాక్టర్ భాస్కర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున వారికి, ఇక్కడ స్టేజ్ పైన డాక్టర్లు ప్రతి ఒక్కరికి. ఇది ఒక మాట రాజీవ్ కనకాల గారు, శివబాలాజీ గారు అనేసరికి వాళ్ళు ఒప్పుకొని ఇప్పుడు జరగని రీతిలో ఎండోస్కోపీస్ దగ్గర నుంచి అన్ని మెడికల్ క్యాంప్ జరుగుతున్న రోజు. నటీనటుల జీవితాలు కనిపించేంత గ్లామరస్గా ఉండదు. మా మూవీ ఆర్టిస్ట్ సభ్యులు దాదాపు 800 చిల్లర, ఇప్పుడు కొత్తగా చేరిన మెంబర్స్ ఇంకా కొంచెం కొంతమంది అయ్యారు. కానీ ఉదాహరణకి 1000 మందిని తీసుకున్న దాంట్లో మ్యాక్సిమం ఒక 5% అవైలబుల్. మిగతా 90 to 95% ప్రతి ఒక్కరూ ఆర్ స్ట్రగ్లింగ్ యాక్టర్సే. ఒక ఫేజ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, గోల్డెన్ పీరియడ్. ఆ వర్క్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు మళ్ళీ స్ట్రగ్లింగ్లోనే అవుతారు. స్ట్రగ్లింగ్, గుడ్ ఫేజ్, అగైన్ స్ట్రగ్లింగ్, గుడ్ ఫేజ్, సైకిల్ ఆఫ్ లైఫ్. అలా ఉన్నప్పుడు మాకు ఒక పనుపు చెప్పారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో. వాళ్ళకి మేమందరూ పనిచేయడానికి మమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ పనిలో ఒకటి మేజర్ భాగంగా నేను ఎన్నుకునింది ఆరోగ్యం. ఎందుకంటే ఎంతోమందిని చూస్తున్నాం, మంచి హాస్పిటల్స్కి వెళ్ళడానికి డబ్బులు లేక చాలామంది బ్యాడ్ పొజిషన్స్లో ఉండేవారు. అది ఉండకూడదు అనే ఉద్దేశంతో మేమందరం హెల్త్ ప్రాధాన్యతగా తీసుకున్నాం. దానికి ఈరోజు కిమ్ సన్షైన్ హాస్పిటల్ ముందుకొచ్చి మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ దాన్ని ఈరోజు దాదాపు 400 చిల్లర మెంబర్స్ దాన్ని వాడుకున్నారు, ఇంకా వాడుకోబోతారు కూడా ఈ వారం అంతా. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ మేనేజ్మెంట్ ఫర్ having come forward
appreciative, especially to you doctors. You know, out of personal relationship, I'm really grateful for your help, and I hope this association continues going forward also.